మౌనం అంటే ఏంటి? సింపుల్ గా మనం చెప్పే సమాధానం ఏంటంటే మాట్లాడకపోవడమే మౌనం. అస్సలు కాదు. మాట్లాడకుండా ఉండడమే మౌనం అయితే మూగవాళ్ళు కూడా మాట్లాడలేరు కదా. అలాగని అది మౌనం ఉందమా? కాదు. మరి నిజంగా మౌనం అంటే ఏంటి? నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని నువ్వు గ్రహించి మాట్లాడాలని ఉన్నా మాట్లాడకుండా ఆగిపోతావు చూడు, అది మౌనం. ఏదో ఒక సందర్భంలో, అది ఇంట్లోనో బయట వారితోనో ఎక్కడో గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవలో నీ మాట వల్ల ఆ గొడవ సద్దుమణకకు పోగా నువ్వు మాట్లాడడం వల్ల మరింత ఎక్కువ అవుద్ది అని నువ్వు గుర్తించి మాట్లాడడం ఆపేస్తావు చూడు, అది మౌనం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడకపోతే నిన్ను తక్కువ అంచనా వేస్తారేమో అని మనసుకు అనిపించినా ఉపయోగం లేదు మాట్లాడడం వల్ల అని నువ్వు అనుకుని ఆగిపోతావు చూడు, అది నిజమైన మౌనం. మొత్తంగా అసలు మన మాట వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని గుర్తించగలిగి నువ్వు ఆగిపోయిన ప్రతి సందర్భంలో నువ్వు పాటిస్తున్నది మౌనమే. మరి ఈ మౌనం సహజసిద్ధంగా వస్తుందా? అస్సలు రాదు. మాట్లాడడం సహజసిద్ధంగా వస్తుంది ఒకవేళ భగవంతుడి దయ వల్ల నువ్వు మూగవాడివి కాకపోతే. కానీ మౌనం మాత్రం అంత ఈజీగా మనకు అలవాటు పడే లక్షణం కాదది. మరి ఎలా వస్తుంది? ఎంతో ఆలోచన, వివేచన, జ్ఞానం కలిగి నువ్వు ఆలోచిస్తే తప్ప మౌనం అనేది అలవాటు పడదు. అందుకే అన్నారు పెద్దలు, ఏమన్నారు? స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. అంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పనా? ఎ ఫిష్ విచ్ ఈజ్ ఓపెన్ ఇట్స్ మౌత్ కెన్ బి కాట్. అంటే అర్థమైందో లేదో, గాలం వేసినప్పుడు ఏ ఫిష్ అయితే తన నోరు తెరిచి దాన్ని నోరు తెరుస్తుందో అది మాత్రమే గాలానికి చిక్కే అవకాశం ఉంటుంది. నోరు మూసుకొని ఎంతసేపు అక్కడ తిరిగినా ఎలాంటి ప్రమాదం ఆ చేపకు జరగదు. అర్థమైంది అనుకుంటున్నాను.